నాన్నా ఆ కరక్కాయ కూడా అందులో వేయి. అలాగే నాన్న. ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా 90 రోజులు వాడితే రక్తపోటుని స్వాధీనంలోకి తీసుకురావచ్చు. అలాగా? మరి ఆ నాగవేణ్ణి కూడా కలుపు. అలాగే కలుపుతాను. నాన్న 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 లోనకు వచ్చిన డాడీ ఎవరు రాలేదు. వీడెవరు? మా నాన్న మీరే చెప్పారు. మా నాన్న మీరే చెప్పారు. నాన్న 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 మాట్లాడు నాన్న నాన్న నాన్న. బాబు బాబు, నా వల్లే మీ నాన్న చనిపోయారు. నన్ను పోలీసులకు ఎందుకు పట్టివ్వలేదు? సహాయం కోసం ఎవరు మన ఇంటి గడప తొక్కిన మాట్లాడు నాన్న నాన్న నాన్న. బాబు బాబు, నా వల్లే మీ నాన్న చనిపోయారు. నన్ను పోలీసులకు ఎందుకు పట్టివ్వలేదు? సహాయం కోసం ఎవరు మన ఇంటి గడప తొక్కినా మన ప్రాణాలు ఇచ్చైనా సరే వాళ్ళ ప్రాణాలు కాపాడాలని మా నాన్న చెప్పారు. బాబు నాన్న నాన్న, ఏ జబ్బుకి ఏ మందేయాలో నేర్పించావు, కానీ చచ్చిపోయిన మనిషికి ఏ మంది వేసి బ్రతికించాలో ఎందుకు చెప్పలేదు నాన్న? ఎందుకు చెప్పలేదు నాన్న? ఏడవకు. నా వల్లే నీ తండ్రి దూరం అయ్యాడు. ఈ క్షణం నుంచి నిన్ను నా బిడ్డలా చూసుకుంటాను. పార్వతి, భగవంతుడు వాడితో మనకింతవరకు అనుబంధం ఇచ్చాడు. జీవితంలోకి అదృష్టం వచ్చి వెళ్ళిపోయినట్టుగా వాడొచ్చి వెళ్ళిపోయాడు. బుజ్జి, ఏం తీస్తావో చూద్దాం. ఏమండి ఏమండి, ఈరోజు పాప అన్నప్రాసన. ఎక్కడో ఉన్నారు మీరు? రాజ్యం, మా వాళ్ళందరినీ వదిలించి చాలా రోజులైంది. మనకు పాప పుట్టిందని లెటర్ రాశాను తప్ప వాళ్ళని చూడటానికి ఒక్కసారి కూడా వెళ్ళలేదు. ఈరోజు పాపకు అన్నప్రాసన తెలిస్తే ఎంత బాధపడిపోతాడో దాదా.